జరిగింది. సార్ అంటే సార్ ఈ సందర్భంలో నేను పాలిటిక్స్లో లేకపోయినా ఏమైనా అనిపించిందా, లేదంటే రాంగ్ టైంలో నేను పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాను అనిపించిందా? ఎందుకంటే మీరు కంటిన్యూటీ అయ్యి ఉంటే ఇప్పుడున్న విజయాలకి వీటికి మీకు పెద్ద పొజిషన్లోనే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా అదే అది యాక్చువల్గా నేనే వద్దనుకున్నానండి. ఎస్ సార్ మీరు ఇండివిజువల్గా. నేను అంటే ఆయన చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు బలవంతం చేశాను, మీరు రండి రాజమండ్రి నుంచి పోటీ చేయండి అని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, సార్ మీలాగా అన్నీ త్యాగం చేసి వచ్చేటటువంటి అవకాశం నాకు లేదు సార్, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇంకా పెళ్ళిళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు, ఈ టైంలో నేను అన్నిటి సాక్రిఫైస్ చేసి ఇటు వస్తే ఇటు రాజకీయ నాయకుడిని కాక అటు సినిమాలు బాగొట్టుకొని ఇటు కాకుండా అయిపోతే నేను తట్టుకోలేనండి, అందుకని క్షమించండి సార్ అంటే ఆయన ఓకే బ్రదర్, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రమ్మంటే రాలేదు కదా నువ్వు, మీరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయ్యావు, బిజినెస్లో సెటిల్ అయ్యావు, అన్నీ బాగున్నాయి కదా రా అంటే చెప్పాను నేను. ఇప్పుడు కూడా నాకు అభ్యంతరంగా అసలు ఇష్టం లేదండి రాజకీయాల్లోకి రావటం, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే కోటల శివప్రసాద్ గారు నేను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని వాళ్ళిద్దరినీ మా ఇంటికి పంపించి, ఓకే మీరు ఎలా అయినా సరే ఆయన ఒప్పించి తీసుకురండి, రాజమండ్రి నుంచి పార్లమెంట్ సీట్ ఆయన అయితే ఎనానమస్గా గెలుస్తాం అని చెప్పి తీసుకురావటం, వాళ్ళు విపరీతమైన ప్రెషర్ అవ్వటం, తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అంటే కొంత మిస్చీఫ్లు కూడా జరిగినాయి. 1700 ఓట్ల తేడాతో ఫస్ట్ టైం నిలబడినప్పుడు ఓడిపోయాను. అప్పుడు నాకు ఓ పట్టుదల వచ్చిందనమాట. నేను ఇంతవరకు చదువులో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ బిజినెస్లో సక్సెస్ అయ్యాను, సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యాను, సినిమా నిర్మాతగా సక్సెస్ అయ్యాను, అలాగే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను. కానీ రాజకీయాల్లో వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేనేం తప్పు చేశానా, లేకపోతే నాకు ఆ సమర్థత లేదా, లేకపోతే ప్రజల్లో నాకు మంచి పేరు లేదా, ప్రజలు నాకు ఓటేయలేదా, నన్ను తిరస్కరించారా మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే నాకున్న 7 కాన్స్టిట్యుయెన్సీలో 6 గెలిచాను. ఆ ఒక్క దాంట్లో మాత్రం ఈ వచ్చిన మెజారిటీ అంతా కూడా అందరూ పోయినట్టు చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేశారు అనేది అర్థమైంది. అప్పుడు పట్టుదల పెరిగింది అనమాట. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతుక్కోవాలి, నేను ఓడిపోయిన చోటే గెలిచి నా విజయాన్ని నా సమర్థతని నేను నిరూపించుకోవాలని 5 సంవత్సరాలు నేను అక్కడే ఉండి పనిచేశాను. చేసి మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి 1700 ఓట్లతో ఓడిపోయిన నేను 1,70,000 మెజార్టీతో గెలిచాడు అక్కడ. 5 ఏళ్ళు కూడా ప్రతి రూపాయి కూడా ఎక్కడ ప్రభుత్వ దవం ఒక రూపాయిని కూడా దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోట నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకొని చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభినందించారు. ఎలక్షన్ టైంలో అందరూ నాకు కావాలి సీట్లు అని అడుగుతుంటే నేను వెళ్ళాను. మురళీమోహన్ గారు మీరు వచ్చారు, మీ సీటు మీదే వెళ్ళండి ప్రచారం చేసుకోలేదు అన్నాడు. సార్ ఒకసారి మీతో మాట్లాడాలని వచ్చానండి, నాకు 10 నిమిషాలు టైం ఉండే, ఎవరు ఉండకూడదు, మీరు నేనే ఉండాలి అని చెప్తే అప్పుడు అందరిని బయటికి పంపించేసి ఆయన నేను రూమ్లో కూర్చున్నాను. చెప్పండి ఏంటి ఏం కావాలి అని అడిగితే, నేను మీరు కాదని మీ మాట కాదనిలాగా వచ్చానండి, నేను రుజువు చేసుకున్నాను, చాలు నాకే ఇక్కడ వద్దండి పాలిటిక్స్ వద్దనుకుంటాను. అదేమిటి అన్నారు. సార్ నేను పాలిటిక్స్లో రావటం వల్ల నా ట్రస్ట్ సఫర్ అయిందండి, నా సినిమాలు సఫర్ అయిపోయినాయి, ఇండస్ట్రీకి దూరం అయిపోయాను నేను, సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీ దీంట్లోకి వచ్చిన తర్వాత సినిమాలు తీయలేకపోయాను, అందుకని ఇంకా నాకు 10 కాలాల పాటు ఉండాలి సినిమా ఇండస్ట్రీలో అని, అలాగే నా ట్రస్ట్ నేను బాధ్యతలు సక్సెస్ఫుల్గా చేసి పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివించాలి అని కోరుకుంటున్నానండి, దయచేసి నన్ను వదిలేసేయండి. అయితే ఎంతమంది వచ్చి నాకు సీటు కావాలని అడుగుతాను, నువ్వేంటి వద్దంటావు ఏంటి అన్నారు. నిజంగా వద్దండి నాకు. అవును మీరు అన్నట్టు కాంపిటీషన్ ఇన్ని సంవత్సరాలు నేను నా బిజినెస్లో కానీ సినిమా యాక్టర్గా కానీ నిర్మాత కానీ చాలా కష్టపడ్డాను, చాలా గట్టిగా కృషి చేశాను. దాని మూలంగా నా ఫ్యామిలీ లైఫ్ కూడా నేను కొంత సఫర్ అయ్యాను. ఇప్పుడు నా భార్యని నేను నా పిల్లల్ని చూసుకుంటూ నేను గడపాలి అని చెప్పి నన్ను దూరం అయ్యాను. కానీ అయ్యో ఇవాళ మనం లేమే అనేటువంటి ఫీలింగ్ ఈ రోజు కూడా నాకు అదేం లేదు. నేను వద్దనుకున్నాను, బయటకు వచ్చాను, వాళ్ళు గెలిచారు, చాలా సంతోషం, అద్భుతంగా ఉంది, రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది.